రియాక్ట్ చేసి నేర్చుకుంటే మంచిదేనా? సాలరీస్ ఉంటాయా? అసలు జాబ్స్ ఉంటాయా? ఫ్యూచర్‌లో ఏదైనా ఔట్‌డేట్ అయిపోద్దా లేదా? ఒకసారి చెక్ చేద్దామండి. ఈ మన ఇండియాలోనే 95% ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయండి. అంటే స్విగ్గీ, జొమాటో, ఫోన్‌పే ఇలాంటి కంపెనీస్ అనమాట. అలాగే ఇది మన రియాక్ట్ చేసి డెవలప్ చేసిన ఫేస్‌బుక్ అండి. వాళ్ళు కూడా కంటిన్యూయస్‌గా దాన్ని ఇంప్రూవ్ చేస్తూనే ఉండారు. కొత్త రిలీజెస్ కూడా వస్తా ఉండేయి. అలాగే రియాక్ట్ నేటివ్, నెక్స్ట్ జేఎస్ ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉండేయి అనమాట. రియాక్ట్ చేసిన బేస్ చేసుకొని. సో ఇదైతే ఎవాల్వ్ అవుతుంది కానీ ఇప్పుడైతే అది పోయి ఔట్‌డేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవండి. సో చాలా సంవత్సరాలు పట్టొచ్చు ఒకవేళ అయినా గానీ. అలాగే మనకి మంత్లీ జాబ్స్ కూడా బాగానే పడుతున్నాయి. సో మనకి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాగా 20,000-35,000 పడుతున్నాయి మంత్లీ. సో సాలరీస్ కూడా బాగుంటాయండి. రీసెంట్‌గా మన రియాక్ట్ చేసే స్టూడెంట్‌కి 9,00,000 ప్యాకేజ్ వచ్చింది. ఓన్లీ రియాక్ట్ చేసే కాకుండా విత్ బ్యాక్ ఎండ్ అంటే జావా, స్ప్రింగ్ బూట్ గానీ, నోట్ జేఎస్ బ్యాక్ ఎండ్‌తో ఇంకా సాలరీస్ గానీ, జాబ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. సో మీరైతే వర్రీ అవ్వకుండా కళ్ళు మూసుకొని నేర్చుకోవచ్చండి. ఎవరైనా నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళే వాళ్ళు, కోడింగ్ అంటే కొంచెం భయం ఉండేవాళ్ళు కానీ మన దగ్గర రియల్ టైమ్ అంటే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి.